మంచిది. చదవబడినటువంటి వాక్య భాగము నిర్గమకాండము 36వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఇదివరకే చదువుకొని ఉన్న వారంగా ఉన్నాం. ఈ చదవబడిన వాక్యములో నిర్గమకాండం, ఆదికాండం అయిన తర్వాత నిర్గమకాండం. ఆదికాండములో ప్రతిదీ ప్రారంభముగా ఉన్నది. ఆ తర్వాత నిర్గమకాండము ఇశ్రాయేలీయులైన వారిని విడిపింపబడుట నిర్గమమని, లేదా విడుదలని, లేదా విమోచనని కొన్ని పేరులు నిర్గమకాండానికి ఉన్నదని మనవి చేస్తూ ఉంటున్నా. ఈ నిర్గమకాండాన్ని 3 భాగాలుగా విభాగించిన వారుగా ఉన్నారు. మొదటిగా వారు దాసత్వములో ఉండడం, రెండవది వారు విడిపింపబడడం, మూడవది వారి దేవుని పనులు ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఉండాలో, నియమ నిబంధనలు, వారికి నీతి సూత్రాలు ఇవ్వడమై ఉన్నదని మనవి చేస్తూ ఉంటున్నా. దాదాపు ఈ నిర్గమకాండములో ఒకవేళ మనం పరిస్థితిని తెలుసుకుంటే, ఫరో రాజుల కథ. ఫరో రాజులు దాదాపు 1700 మంది ఉన్నారని చరిత్ర. 1700 మంది ఉన్నారని, దానిలో 123 మంది పురుషులు, 7 స్త్రీలు ఉన్నారని. అయితే మోషే కాలంలో మోషే ఎదిరించిన రాజు రామ్సేస్ అని కొందరు పండితులు 2018 డిసెంబర్ 8వ తారీఖు రోజు కొన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ను బట్టి తెలియపరిచిన మాట. అంతకంటే ముందు కొందరు తెలియపరిచిన మాట ఇంకొక రాజు అని వేరు ఉన్నది. ఎవరైతేనేది దేవుడు కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ నిర్గమకాండము 36వ అధ్యాయంలోనికి వస్తే కొన్ని దేవుడు గొప్ప కార్యము చేసినటువంటి మాట ఉన్నది. అలాగుండే మనకు అర్థం కావాలంటే నూతన నిబంధనలో మత్తయి సువార్తలో హేరోదు రాజుల సంఖ్యను మనం చూస్తాం. దాదాపు 5 మంది హేరోదు రాజులు ఉన్నారు. పాత నిబంధనలో ఐగుప్తు చరిత్రలో అనేకులు ఫరో రాజులు, అంటే ఫరో అంటే ఒక్కడే కాదు, అనేకులు అని. అలాగుండే హేరోదు అనంటే ఒక్కడే కాదు, దాదాపు 5 హేరోదులు ఉన్నారని. అలా దేవుడు ఆ కఠినమైన రాజులు ఉన్నప్పటికీ, కఠినమైన వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నప్పటికీ, దేవుడు వారి ఎడల నుండి గొప్ప కార్యాలు జరిగించిన విధానము, విడుదలని మనవి చేస్తూ ఉంటున్నా. ఈ చదవబడిన 36వ అధ్యాయము నిర్గమ కాండములో ఉన్న కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని వివరించాలని, ధ్యానించాలని ఇష్టపడతా ఉంటున్నా. ఈ చదవబడిన వాక్య భాగమునకు అంశభాగం సహోదరత్వంలో ధారాళత్వం. చదవబడిన వాక్య భాగంలో సహోదరత్వములో ధారాళత్వం అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇచ్చటను గురించి, ఇంకొక మాటలు చెప్పాలంటే క్రిస్టియన్ గివింగ్ అని చెప్పవచ్చు కూడా. ఇందులో కొన్ని సత్యాలు మన వ్యక్తిగత జీవితానికి, ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితుల నుండి మనం నేర్చుకోవలగిన కొన్ని 5 సత్యాలు ఉన్నాయి. వాటిని దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉందామని మనవి చేస్తూ ఉంటున్నా. మొట్టమొదటిగా ఈ చదవబడిన వాక్య భాగంలో 3వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 3వ వచనాన్ని, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెర్చిన అర్పణలన్నింటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి అని దేవుని వాక్యము తెలియజేయబడతా ఉంది. ఇందులో నుండి మొదటి మాటను ధ్యానించుకుందాం. ఇది సమాజపు అర్పణ. మొదటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. సమాజపు అర్పణ. సమాజము అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి వారు దాటి వచ్చేటప్పుడు దాదాపు 6 లక్షల కాలుబలము అని,
దాదాపు వారు సమాజముగా దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారని ఇందులో తెలియపరుస్తూ ఉంది. ఒకవేళ మనం బైబిల్లో బాగా ఆలోచన చేస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారు కయ్యూను, హేబేలు. వీరిద్దరూ వ్యక్తిగతంగా లేదా ఇండివిజువల్గా ఒకరికొకరు దేవునికి కానుక సమర్పించిన వారుగా ఉన్నారు. అంటే కయ్యూను, హేబేలు వీరు వ్యక్తిగతంగా దేవుడు తమను ఆశీర్వదించిన కొలది వ్యక్తిగతంగా దేవునికి కానుకలు సమర్పించిన వారుగా ఉన్నారు. ఒకవేళ అదే ఆదికాండము మనం 15వ అధ్యాయంలోనికి వస్తే ఒక కుటుంబముగా దేవునికి అర్పణలు అర్పించినట్టుగా చూస్తూ ఉంటాం. అక్కడ అబ్రహాము, శారా, ఆ తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత వారు కుటుంబముగా కుమారునితో దేవునికి అర్పణలు చెల్లించిన వారుగా ఉన్నారు. అంటే వ్యక్తిగతంగాను ఆ తర్వాత కుటుంబంగాను అర్పణలు అర్పించిన వారుగా ఉన్నారు. ఒకవేళ నిర్గమకాండములోనికి వస్తే ఇక్కడ సర్వసమాజముగా దేవునికి వారు అర్పణలు అర్పించిన వారుగా ఉన్నాం. ఇశ్రాయేలు తెర్చిన అర్పణములన్నింటినీ అంటే సమాజముగా ఒకరు కాదు, అందరూ దేవునికి వారు అర్పించినట్టుగా దేవుని వాక్యం మనం గ్రహించాలి. బైబిల్లో ఒక మాట ఉన్నది, కీర్తనలు 122వ కీర్తన యాత్ర కీర్తనలు అని వీటికి పేరున్నది. 120 నుండి 134 వరకు యాత్ర కీర్తనల్లో వారు యెరూషలేము దేవాలయానికి సంవత్సరమునకు ముమ్మారు ఎక్కిపోతా ఉన్నప్పుడు దాని భావం మనకు 122వ కీర్తన 1-2 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నాయి. ఇక్కడ అన్నారు ప్రజలందరూ కూడా, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటే సమాజముగా వారు దేవుణ్ణి కూడి స్తుతించడానికి, సమాజముగా వారు కూడి దేవుణ్ణి ఆరాధించడానికి, సమాజముగా ఇప్పుడు వారు కూడి దేవునికి అర్పణలు అర్పించడానికి సిద్ధపడిన వారుగా ఉన్నారు. ఎలాగనంటే నిర్గమకాండము 34వ అధ్యాయం చదువుదాం. పక్క పేజీలోనే నిర్గమకాండము 34వ అధ్యాయము 23-24 వచనం. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలను. ఎలా అయినగా నీ ఎదుటి నుండి జనులను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడు నీ భూమిని ఆశింపడు. ఇంకొక చోట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. చదవండి. 7 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుడు ఏ ఆజ్ఞ అయితే వారికి ఇచ్చి ఉన్నాడో ఆ ఆజ్ఞను ఇప్పుడు వారు సమాజమంతటిగా ఆచరించాలని, సంఘమంతయు ఆచరించాలని, ఎందరుంటే అందరూ ఆచరించాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. వారు ఆ విధంగా చేసినందుకే దేవుని ఆశీర్వాదాలు వారిని వెంటాడినవిగా ఉన్నాయి. గడిచిన 2 వారాల కిందట మనం
ఇటువంటి సమాజపు అర్పణల పండుగ చేసి ఉన్నాం, కృతజ్ఞత అర్పణల పండుగ. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కార్డులు వచ్చినాయి. ఎంతమంది కార్డులు సమర్పించిన వారంగా ఉన్నాం? మనం ఎంతమంది కానుకలు సమర్పించిన వారంగా ఉన్నాం? మా ఇంట్లో 5గురు ఉన్నాం, మాకు 5 మంది కార్డులు వచ్చినాయి. మేము అంటే పేర్లు రాయకపోయినా 5 మంది సమర్పించగలిగినాం. అది మనకు ఆశీర్వాదం. సంగమా, ఒక సంఘము దేవుని నియమము పెట్టినప్పుడు దానిని పాటించు వారముగా ఉంటే మనుషులు ఆశీర్వదించకపోయినా, మనుషులు మనల్ని గణపరచకపోయినా, పరలోకం నుండి చూచే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన హెచ్చించే దేవుడు, మనల్ని గణపరిచే దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇక్కడ సమాజముగా వారు దేవునికి అర్పణలు అర్పించిన వారుగా ఉన్నారు. సమాజముగా మనం ఎప్పుడు అర్పణలు అర్పిస్తాం? జనరల్గా ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉంది. క్రిస్మస్గా మనమందరం సమాజముగా దేవునికి కానుకలు అర్పించేవారుగా ఉంటాం. అలాగనే సమాజంలో ఉన్నవారు బీదలు ఎవరైనా ఉంటే, అనాథలు ఎవరైనా ఉంటే మనం కానుకలు సమర్పించే వారంగా ఉంటాం. ఇవ్వడం మంచిదే కాదనట్లేదు. కానీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మనము కానుక సమర్పించే వారంగా ఉంటే దేవుని పనుల విషయంలో దేవుడు గొప్ప కార్యాలను చేయడానికి మనం అంటే దేవుని పనులు చేయడానికి, దేవుని మందిర పనులను కొనసాగించడానికి ఆస్కారంగా ఉంటుందని మనవి చేస్తూ ఉంటున్నా. సంగమా, ఇక్కడ ఉన్నవారు మొదటిగా చేసిన పని, వారు సర్వసమాజముగా దేవునికి సమర్పించిన వారుగా ఉన్నారు. మన ముస్లిం సోదరులు కూడా రంజాన్ సమయంలో వారు సర్వసమాజముగా కానుకలు సమర్పించేవారుగా ఉంటారు. బీదలైన వారికి, మనలాగనే అనాథలైన వారికి. మనం ఇంకొకసారి చేస్తాం. ఎప్పుడు? ఈస్టర్ సందర్భంలో మనం ఉపవాసం ఉన్నప్పుడు, మన ఉపవాసం ఉండేది దేవుని మందిరానికి చెల్లాలని, లేదా బీదలకు చెల్లాలని, ఆకలి కొని ఉన్న వారికి పెట్టాలని. మంచిదే ఆలోచన. కానీ మనం ప్రతివారము సమాజముగా దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకు వారు సమాజముగా కూడి దేవునికి కృతజ్ఞత అర్పణ, సమాజముగా కూడి కృతజ్ఞతగా ఇవ్వడానికి ఇష్టపడ్డారంటే వారి యొక్క గతాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఎందుకు అనంటే వారు ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు, ఒకప్పుడు వారు విడుదల లేని వారుగా ఉన్నారు, ఒకప్పుడు వారు దాసత్వంలో ఉన్నారు, ఒకప్పుడు వారు ఏం పని చేసినా కానీ వర్ధిల్లని వారుగా ఉన్నారు. కానీ విడుదల పొందిన తర్వాత, వారు దేవుని చేత అభివృద్ధి పొందిన తర్వాత మనం ఒక్కొక్కరం విడుదల కాలేదు, మనమందరము దేవుని చేత విడుదలైన వారం. కాబట్టి మనం సర్వసమాజముగా కూడి ఆయనకు అర్పణలు అర్పించదమని ఒక తీర్మానము చేసుకొని ఉన్నవారుగా ఉన్నారు. సంగమా, మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మనకున్న పాప బంధకాలను, మనకున్న పాపేచ్ఛలను, మనం చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన కొరకు తన రక్తం కార్చి క్రయధనం ద్వారా మనలందరినీ విముక్తులనుగా చేసిన దేవుడుగా ఉన్నాడు. అప్పుడు ఇశ్రాయేలును విడుదల చేస్తే, నిర్గమం అయితే వారు విమోచన పొందుకునంటే, ఇప్పుడు మన అందరికీ సర్వలోకానికి దేవుడు విడుదలను, పాపము యొక్క విడుదలను దేవుడు దయచేసిన వాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చదవండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. ఈ మాటను బాగా చేసుకోవాలి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు ఆయన వచ్చెను. సంగమా, ఆయన మన అందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినందుకే, మనందరి కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చినందుకే మనకు అందరికీ పాప క్షమాపణ అనేది దొరికినది. అప్పుడు వారు దాసత్వము నుండి విడుదల దొరికింది. ఇప్పుడు మన అందరికీ పాపము నుండి విడుదల దొరికింది. ఇప్పుడు సత్యము మనలను స్వతంత్రులనుగా చేసినది. కాబట్టి
మనము సమాజముగా కూడి దేవునికి అర్పించే వారంగా ఉండాలి. తర్వాత రెండవది ఇందులోనే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిగా వారు సమాజముగా దేవునికి అర్పణలు అర్పించిన వారుగా ఉన్నారు. రెండవది వారు ఎలా అర్పించినారనంటే ఇందులో తెలియజేయబడతా ఉన్నది రెండవ మారులో మూడవ వచనములోనే ఇంకా ప్రతి ఉదయమున అంటే వారు రెండవది చేస్తున్నది ఏంటంటే నిరంతరము దేవునికి సమర్పణ అర్పిస్తూ ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఏదో కృతజ్ఞత అర్పణల పండుగ అప్పుడు కాదు, ఏదో క్రిస్మస్ అప్పుడు కాదు, ఏదో ఈస్టర్ అప్పుడు కాదు. వారు నిరంతరము అంటే కంటిన్యూగా వారు ప్రతి ఉదయమున దేవునికి అర్పించుచున్న వాడుగా ఉన్నారు. సంగమ దినాము మనము ఇవ్వాలంటే మన కష్టమే అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క ఉచితమైన సృష్టిని మనం పొందుకుంటున్నాం. వాస్తవానికి మనం బయటికి ఎక్కడైనా పోతే నీళ్లు కొంటాం, జనరల్గా వాటర్ బాటిల్. ఇప్పుడు దేవుని ఇచ్చే ప్రతిదానికి మనం వెల కట్టాల్సిందే కదా. ఆయన కాపుదలకు వెల కట్టాల్సిందే, ఆయన ఇచ్చే గాలికి వెల కట్టాల్సిందే, ఆయనకిచ్చే జీవితానికి వెల కట్టాల్సిందే, ఆయన మనకిచ్చే ప్రతిదానికి మనం పన్ను కట్టవలసిందే. కానిది అటువంటిది ఏమీ కూడా ఇవ్వకపోయినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నిరంతరం ఇవ్వడానికి కారణం ఒకటి ఉన్నది, నిరంతరము దేవునికి ఇవ్వడానికి కారణం ఒకటి ఉన్నది. ఏంది? ఇశ్రాయేలును దేవుడు జ్ఞాపకం చేసుకొని వారు అరణ్య ప్రయాణములో చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడు వారికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆహారం కట్ అయితే, జనరల్గా అనుకుందాం, ఒకరోజు మనకు కరెంట్ కట్ అయితే, ఒకరోజు నీళ్లు లేకుండా ఉంటే, ఒకరోజు గాలి లేకుండా ఉంటే మనం ఉండగలమా? ఆయన ఇస్తున్నాడు, అదే పనిగా వీరు కూడా తిరిగి ఆయనకు ఇచ్చేవారుగా ఉన్నారు. సంగమా వారు ప్రతి ఉదయమున దేవుని సేవకుడైన మోషే దగ్గరికి వెళ్ళి ఈ ప్రత్యక్ష గుడారములో పనిచేయుచున్నటువంటి దేవుని యాజకులైన వారి యొద్దకు వెళ్ళి దేవునికి ప్రతిరోజు కానుకను సమర్పిస్తున్న వారుగా ఉన్నారు. జనరల్గా అనుకుందాం, ఇశ్రాయేలీయులు 6 లక్షల కాలుబలము వారు వస్తూ ఉన్నారని విడిపింపబడినప్పుడు 6 లక్షల మందికి, ఒకవేళ 6 లక్షల మందికి ఒకరింటి దగ్గర కొన్ని క్లుప్తమైన మాటలు తెలియపరిచిన కుటుంబ ప్రార్థనలో 6 లక్షల మందికి దేవుని ఆహారం అంటే ఆహారం ఎంత అవుతుంది ఆలోచన చేస్తే, నిన్న రాత్రి కేజీకి 6 మందికి లెక్కేసుకున్న, జనరల్గా లెక్కేస్తే నేను అనుకుంటే కేజీకి 6 మందికి లెక్కేస్తే దాదాపు 1000 క్వింటాల బియ్యం కావాలి. 1000 క్వింటాల బియ్యం అవుతుందా? ఒక పూటకి 1000 క్వింటాలు, 3 రోజుల కంటే 3 పూటలకి 3000 క్వింటాల్. ఒకవేళ అనుకుందాం రోజుకు వారికి మాంసం అనుకుందాం, ఎన్ని కోళ్ళు దిగాలి? దాదాపు అది కూడా ఇంచుమించు కింటకి అంటే కేజీకి 6 మంది వేసుకుంటే 1000 క్వింటాల చికెన్ కావాలి. కానీ దేవుడు ఒకే పూటకు వారన్నిటినీ సమకూరుస్తూ ఉన్నాడు. ఒకవేళ కేజీకి 8 మంది వేసుకుంటే తగ్గుతుంది, ఒకవేళ పెరిగితే 4 అనుకుంటే పెరుగుతుంది. అంటే వీటన్నిటినీ దేవుడు వారికి సమకూరుస్తున్నందుకు, ఆకాశ పక్షులను చూరుడి, అవి విత్తవు మరి కోయం, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, రేపటిని గురించి మీరు ఎందుకు చింతిస్తారు, నేనున్నాను కదా అని పోషకుడైన దేవుడు వారిని పోషించుచున్నందుకు వారు నిరంతరము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. సంగమా, మనం కూడా నిరంతరము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. పల్లెటూరులో ఒక పని చేస్తారు, ఏం చేస్తారు? జనరల్గా ఏం చేస్తారు వాళ్ళు? అన్నం వండేటప్పుడు చేటలో బియ్యం వేసుకున్న తర్వాత ఓ పిడికెడు తీసి ఒక డెగిసెలు వేస్తారు, లేదా ఒక డబ్బలు వేస్తారు. ఎందుకు ఇస్తారు? అది దేవుడు నాకు ఇచ్చినావు, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి నీకు ఒక పిడికెడు తీస్తా ఉన్నా, ఇది బీదలకే కానీ, లేదా సంఘానికే కానీ, లేదా అనాథలకే కానీ, అందులకే కానీ, ఎవరికైనా ఒకరికి చేయాలి, లేదా చివరికి సేవకునికైనా చెందాలి. ఎందుకంటే ఈయన అర్పణ దేవుని మందిరంలో పడితే అది నాకు ఆశీర్వాదం.
నా అర్పణ దేవుని సముఖంలో ఉంటే చాలు, అది నాకు ఆశీర్వాదమని వారు భావించేవారు. అందుకని వారు ఎంత శ్రమించినా దేవుడు వారికి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడు. ఒకవేళ వాళ్ళలాంటి పనులు మనం చేస్తే దినం మనం అల్ట్రాసెట్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నొప్పుల ట్యాబ్లెట్లు. వాళ్ళు చేసే పనులు మనం చేస్తే దినం డోలో 650 వేసుకోవాలి. కానీ దేవుడు అటువంటిది వారికి ఏదీ కూడా లేకుండా స్వచ్ఛమైన ఆరోగ్యాలు పొందుకుంటున్నారు. జనరల్గా చూస్తే సంగమ ఇక్కడ ఉన్న వీరు నిరంతరము ప్రతి ఉదయము దేవునికి అర్పించుచున్నవారు కావున. ఎందుకంటే అరణ్యములో వారికి తాగడానికి నీళ్ళు లేవు. అక్కడ వారికి దేవుడు 6 లక్షల మందికి ఎన్ని ట్యాంకర్ల నీళ్ళు కావాలో, పూటకు మన సంఘాల చేరువని నీళ్ళు కావాలేమో మరి 40 సంవత్సరాలకి దేవుడు వారిని ఆ విధంగా పోషిస్తూ ఉన్నాడు. అంటే ఇటు మాంసపరంగా ఇటు ఆహారపరంగా. ఎటువంటి ఆహారం అనంటే అది దేవదూతలు తిను ఆహారం. బైబిల్లో ఒక చోట ఉంటుంది, కీర్తనల గ్రంథంలో 70 కీర్తనలు దాటిన తర్వాత ఆయన ఆకాశ అంతరిక్ష ద్వారములు విప్పి వారికి పట్టజాలనంత ఆహారాన్ని కృమ్మరించిన దేవుడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఇచ్చటలో ఎప్పుడు కూడా మనల్ని బలవంతం చేయడని మనవి చేస్తూ ఉంటున్నా. బలవంతం చేయడు, నీవు నీ మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు, నిరంతరం ఇచ్చే దాంట్లో కూడా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో నూతన నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అపోస్తులుడైన పౌలు తాను చేయనైన మిషనరీ పరిచర్యలో, తాను చేయనైన యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో వారు మాటిమాటికి ఇచ్చి తన సేవను బలపరిచిన వారుగా ఉన్నారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏలాయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తిరి. ఒక్క మారు కాదు, అంటే మాటిమాటికి అంటే నిరంతరంగా. పౌలు ఎప్పుడు తెస్సలోనికి వెళితే, పౌలు ఎప్పుడు ఫిలిప్పీకి వెళితే అప్పుడు సనుగు కొనక విసుగు కొనక వారు ధారాళముగా ఇచ్చిన వారుగా ఉన్నారు. మాటిమాటికి వెళ్ళిన ప్రతిసారి దేవుని పరిచర్య నిమిత్తమై అనేక ఆత్మలు క్రీస్తులోనికి, రక్షణలోనికి, మారు మనస్సులోనికి, పాపమును విడిచి నీతి నియమాలలోనికి నడిపించే సేవ చేస్తూ ఉన్నప్పుడు మాటిమాటికి వెళ్ళిన వారు సనుగు కొనక విసుగు కొనక దేవుని పనికై, దేవుని సేవ కొరకై ఇచ్చిన ఫిలిప్పీ సంఘముగా ఉన్నవారని ఉన్నారు. 15వ వచనం చదువుదాం మరలా. 4వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియనని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు తన వాక్యం చేత. మాటిమాటికి వారు ఇచ్చే విషయంలో అటువంటి సంఘము లేదని, ఇచ్చే విషయంలో మనలాంటి ఎంబీమిస్ప సంఘము లేదని గర్వంగా చెప్పుకునేటట్టుగా, విశ్వాసులను గురించి దేవుని సేవకులమైన మేము ఎక్కడికి వెళ్ళినా మీ గురించి సాక్ష్యం చెప్పుకునేటట్టుగా దేవుని పరిచర్య నిమిత్తమై, దేవుని సంఘ అవసరతల నిమిత్తమై, దేవుని మరొక నూతన మందిరాల విషయమై, జరగనైన నిర్మాణ విషయమై మనము నిరంతరం ఇచ్చువారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మనవి చేస్తూ ఉంటున్నాం. మరి ఒక చోట అపోస్తుడైన పౌలు తన పరిచర్యలో తెలియపరిచిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. ఇందులో ఉన్నటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. వారు నిరంతరం ఇస్తుంటున్న వాటిని
మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని. మన ముందు ఎందరో ఉన్నారు. అనాథలున్నారు, పేదలున్నారు, విధవరాండ్లున్నారు, నిరుపేదలున్నారు, అలాగునని ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్న కొలది దేవుడు వారికి ఇచ్చుచుంటున్న వారుగా ఉన్నారు. సంగమా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటున్న కొలది నీవు కూడా ఇచ్చేవారవుగా ఉంటే దేవుడు నీకును నీ పిల్లలకును ఆశీర్వాదాన్ని పంచిపెట్టే దేవుడుగా ఉన్నాడు. మొదటిగా వారు సమాజముగా దేవునికి అర్పణ అర్పించిన వారుగా ఉన్నారు. రెండవది ఎలాగ అర్పించినారంటే అనుదినము, ప్రతినిత్యము, నిరంతరము దేవునికి వారు సమర్పించిన వారుగా ఉన్నారు. మూడవది 36వ అధ్యాయం 3వ వచనంలోనే, నిర్గమకాండం 36వ అధ్యాయము 3వ వచనములోనే మరలా చదువుదాం కింద. ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండరి. మూడవది హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇచ్చే అర్పణ హృదయపూర్వకంగా ఇవ్వాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సనుగు కొనక విసుగు కొనక బలవంతముగా కాక హృదయపూర్వకముగా దేవునికి ఇవ్వాలి. అది నీవు ఇచ్చేది ఎంతనైనా సరే. పాత నిబంధనలో దేవుడు మనకు ఒక కట్టడి పెట్టి ఉన్నాడు. ఏది? 10వ భాగము దేవుని మందిరానికి తీసుకొని రండి. మీరు ఎప్పుడైతే తీసుకొని వస్తారో అప్పుడు నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు కృమ్మరించేదనని. ఒకసారి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దేవుడు అంటున్నాడు ఇందులో ఉన్నటువంటి మాట, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు తీసుకొని రండి అంటున్నాడు. అంటే సంఘము ఖాళీ లేకుండగా, సంఘములో అంటే తడి ఆరిపోయింది అనుకోకుండగా, అంటే నిరంతరము సహాయ సహకారాల కొరకై ఎవరొచ్చినా కానీ కూడా అపన్న హస్తం చాపాలి అనంటే మనం దేవుని మందిరానికి ఇవ్వాల్సిందే, దేవుని సేవ కొరకై ఇవ్వాల్సిందే. దేవుడు అంటాడు, అప్పుడు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలను కృమ్మరిస్తాడు. అలనాడు వాళ్ళని ఆకాశ అంతరిక్షములను ద్వారములను తెరిచి వారికి దేవుడు ఏ విధంగా అయితే మన్నాను ఆహారముగా కురిపించిన దేవుడుగా ఉన్నాడో అలాగునే దేవునికి 10వ భాగం ఇచ్చేవారిని బట్టి దేవుడు ఇందులో మాట్లాడుతున్నటువంటి మాట, పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మనకి దయచేసే దేవుడు. ఇచ్చి చూడాలి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏడైనా కానీ మనం పంట వేయకుండా, అంటే విత్తనాలు వేయకుండా, పంట వేయకుండా మనం కోత కోయగలమా? ముందుగా వ్యవసాయదారుల వలె పెట్టుబడి పెట్టాలి, ఆ తర్వాత మనం లాభాన్ని ఆశించాలి. అప్పుడే దేవుడు మనల్ని గొప్పగా చేస్తాడు. హృదయపూర్వకంగా ఇస్తే దేవుడు ఇందులో తెలియపరుస్తున్నటువంటి మాట 11వ వచనములో, మీ పంటను తినివేయు పురుగులను, 3వ అధ్యాయము 11వ వచనం మలాకి గ్రంథం, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ పంటను నాశనం చేయు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పక యుండునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా అర్పణలు అర్పించు వారుగా ఉంటారో దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు మన పరిస్థితి, ఒకప్పుడు ఒక 60-70 సంవత్సరాల కిందట మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనకు తెలుసు. ఒకప్పుడు ఇశ్రాయేళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవునికి వారు హృదయపూర్వకంగా దేవుడిచ్చిన దాంట్లో నుండి
ఇచ్చిన వారుగా ఉన్నారు. ఒకసారి చదవబడిన వాక్య భాగంలోని నిర్గమకాండం 35వ అధ్యాయంలోనికి వద్దాం. 35వ అధ్యాయం 20, 21, 22 వచనములు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడిలిపోయెను. తర్వాత ఎవని హృదయము వాణ్ణి రేపనో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారపు యొక్క కొరకు, సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్తువుల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి అని దేవుని వాక్యం తెలియపరుస్తారు. 22లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరు హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ యెహోవాకు బంగారు నర్పించి ప్రతివాడు ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఈ విధంగా హృదయపూర్వకంగా మనం సమర్పిస్తామా? నాకే 2 ఉంగరాలు ఉండవు ఈడ కదా. వారు దేవుడు వారి హృదయపూర్వకంగా దేవుడు వారిని నడిపించిన దాన్ని బట్టి, పోషించిన దాన్ని బట్టి, విడిపించిన దాన్ని బట్టి, దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చిన దాన్ని బట్టి వారు హృదయపూర్వకంగా దేవునికి వారు కానుకలు, వారి దగ్గర ఏదుంటే అది, వారు ఏది సంపాదించుకుంటే అది, దేవుడు వారికి ఏది ఇస్తే అది, వారి మనసుకు ఏది అనిపిస్తే అది దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చిన వారుగా ఉన్నారు. కొన్నిసార్లు మన మనసులు అనుకుంటాం ఇలా చేయాలి అలా చేయాలని, కానీ అనుకున్నది ఏది కూడా చేయం. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు హృదయములు అనుకుంటే అది దేవుని విషయమే, ఖచ్చితంగా అది ఏదైనాను చేయాల్సిందే. ఒకవేళ నీవు వెనకకు తీసుకుంటే నీ మాట ఇచ్చే విషయంలో దేవుడు వెనకకు తీసుకునేవాడుగా ఉంటాడు. నీ విషయంలో కూడా, నీకు ఇచ్చే విషయంలో కూడా, నువ్వు దేవుని ఇచ్చే విషయంలో నువ్వు వెనకాడితే అనుకున్నది దేవుడు నీకు ఇవ్వవలసినది కూడా ఇవ్వాలనుకున్నది ఇవ్వకుండా మానేసే దేవుడుగా ఉంటాడు. నువ్వు అనుకున్నది కంపల్సరీ ఏదైనా నువ్వు సరే హృదయ అర్పణ అది ఆయనకు సమర్పించాల్సిందే. అది ఇక్కడి నుంచి తీసేయాలంటే ఇక్కడి నుంచి రావాలి కదా. మన చేతి నుండి బయటికి రావాలంటే అది హృదయం నుండి బయటికి రావాలి. హృదయంలో నుంచి ఎప్పుడైతే వస్తుందో అది ఇక్కడి నుండి వస్తుంది. అంటే ఒకసారి తెలియపరిచినట్టున్నా మరలా తెలియపరచాలని ఇష్టపడతా. 2009 డిసెంబర్ నెల 24వ తారీఖు రోజు మా ఊర్లో జరిగిన సంఘటన. దేవుడు ఆయనను గొప్పగా ఆశీర్వదించినాడు, ఊహించలేనంత, లెక్కలేనంత. ఒకప్పుడు రెక్కాడితే డొక్కాడన్న పరిస్థితి, కానీ ఇప్పుడు 10 మందికి పని కల్పించి 10 మందిని చాకేంతగా, 10 మందిని ప్రతిరోజు తినేంతగా దేవుడు తనను ఆశీర్వదించినాడు. మేము ఆయన ఇంటికి పోతే జనరల్గా క్యారల్స్ కదా, వెళ్తే ఇంకా మా ముందరనే ఆయన ఇంతలా కట్టవీకే, జోబులో నుండి ఇంతలా కట్టవీకే ఆయన తీసిన తర్వాత అప్పుడు అంటే ఇప్పుడు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి, 2000 నోట్లు లేవు, పాత 1000 రూపాయల నోట్లు. పాత 1000 రూపాయల నోట్లు పడితేలే 2, మందిరం అంతా పాడైంది. ఎట్లున్నా కానీ కూడా మందిరం శుభ్రం చేసుకోవచ్చు. అప్పుడు మాకు ఫుల్ వరదలు వచ్చినాయి, ఊరంతా దాదాపు 99% అప్పుడు నాశనం అయ్యింది. ఇంకా మంచి కానుకనే పడితే దేవుని మందిరానికి ఉపయోగపడుతుంది కదా అనుకున్నాం. 1000 రూపాయల నోట్లు వెనక్కివా. ఇంకా రెండవది పెద్ద నోటు వచ్చేది 500 నోటే కదా, ఇస్తాడేమో అనుకోండి, అవి వెనక్కివా. దాని తర్వాత 200 నోట్లు ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు 200 నోట్లు లేవు. తర్వాత దానికి మించిన 3వ నోటు పెద్ద నోటే, అది 100 రూపాయల నోటు, అది వెనక్కివా. దానికి మించిన నోటు అది 4వ నోటు 50 వచ్చా, అది వెనక్కివా. ఇంకా 5వ నోటు పెద్ద నోటు 20 వచ్చా, అది కూడా వెనక్కివా. లాస్ట్కి 2 10 రూపాయల నోట్లు ఉంటాయి, చిన్న నోటు, అది ఇచ్చేస్తున్నాడు. ఇది కాదు కదా, దేవుడు చూపించుకున్నాకే ఇస్తే ఏం లాభం, మా అందరం చూస్తే తర్వాతకి ఏమనుకుంటే ఏమేరని మంచి చల్లకుండా కదా. దేవుడు మనల్ని ఎవరిని కూడా ఆ స్థితిలో ఉంచలేదు కదా. దేవుడు మనల్ని ఉన్నతంగానే చూస్తూ ఉన్నాడు. ఉన్నతమైన దేవుడు ఉన్నతంగానే ఇచ్చినాడు. ఒకప్పుడు మనం పూరు గుడిసెలో ఉన్నాం,
ఒకప్పుడు మనకు తినడానికి లేదు, ఒకప్పుడు అంటే చినిగిపోయిన బట్టలు వేసుకున్నాం, ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉండేది, మనం నడిస్తే ముంత కట్టుకోవాలి కదా, మనం నడిస్తే వెనక చీపురు కట్టుకోవాలి, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నుండి దేవుడు మనల్ని 7 వరకు తీసుకొచ్చినాడు. మనం ఎవరికి కూడా తక్కువ కాదనే స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. మన భారతదేశంలో ఉన్న ఎంత ఉన్నతమైన వారు ఉంటే అంత ఉన్నతమైన వారికి మేము కూడా సమానమే, వారికంటే ఎక్కువ అని దేవుడు ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని ఉంచిన దేవుడుగా ఉన్నాడు. అప్పుడు మనం ఎలాగుండాలి? హృదయపూర్వకంగా ఆయనకు ఇచ్చువారంగా ఉండాలి. అందులోని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం 9వ అధ్యాయము 7వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. తర్వాత 5వ వచనం దానికంటే ముందుగా చదువుదాం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి. చాలు. ఇప్పుడు వస్తారు, ఒక వారం అయితే ఉమెన్స్ కమిటీ వాళ్ళు బీదలకు చీరలు ఇవ్వాలని వస్తారు. మనం పిసినితనం చూపకూడదు. హృదయపూర్వకంగా ధారాళంగా మనము ఇచ్చేవారంగా ఉండాలి. మనమేమో 10,000 చీర కడితే మీ ఈయనక పోతే 200 చీర ఈయనక పోతాం కదా. కనీసం కొంచెం ఈక్వల్గానైనా ఉండాలి కదా ఇచ్చేటప్పుడు కూడా. మనం తొడిగే బట్ట అవతల వారు తొడుక్కుంటే బలంగా చెప్పుకునాలి. అది ఏంది ఒకసారి ఉకుతాల కల్లా పేలికల్లు వేస్తుంది అన్న తట్టుగా ఉండకూడదు కదా. మనం కట్టుకుంటే 10 సార్లు అయినా బట్ట వచ్చేటట్టుగా ఉండాలి. అలాగ హృదయపూర్వకంగా సనుగు కొనక విసుక్కొనక బలవంతంగా కాక హృదయంలో దేవుడిని ఎట్లా ప్రేరేపిస్తే అట్లా దేవునికి ఇచ్చువారంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ముందుకు కొనసాగదాం. 4వది జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా వారు సహోదరత్వంలో ధారాళత్వం ఏ విధంగా చూపి ఉన్నారంటే సమాజముగా కూడి. 2వది వారు నిరంతరము అర్పణలు ఇచ్చేవారుగాను. 3వది హృదయపూర్వకంగాను. 4వది లెక్కలేనన్ని సమర్పణ దేవునికి ఇచ్చినాడు. అంటే కౌంట్లెస్గా. ఈ వాక్యాన్ని చదువుకుందాం. 5వ వచనం. మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా. అంటే కౌంట్లెస్సింగ్గా, ఊహకు మించి లెక్కలేనన్ని విధంగా వారు దేవుని సేవకులే, ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేయుచున్నటువంటి మోషే అహరోన్లే ఆశ్చర్యపడేంతగా వారు విస్తారమైన కానుకలను దేవుని మందిరానికి, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం యొద్దకు తీసుకొని వచ్చిన వారుగా ఉన్నారు. అంటే ఊహించలేదు జనులు ఈ విధంగా తీసుకొస్తారని. సంగమా, మనం అనుకుంటేమి కొత్తకాల పండగకింత రావాలని, కానీ అంత లేదు, మన లేదు కదా. సంగమా, ఇక్కడ దేవుడు ఒక నియమం చెప్తే ఆ నియమం వారు తూచ తప్పకుండా ప్రజలందరూ పాటించిన వారుగా ఉన్నారు. ఊహించలేనంతగా వారు హృదయపూర్వకంగా లెక్కలేనంత దేవునికి సమర్పించిన వారుగా ఉన్నారు. లెక్కించలేని స్తోత్రములు దేవ ఎల్లప్పుడూ స్తుతి పాడేదని. ఎంత గొప్ప దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడని వారు లెక్కకి మించిన వారు కానుక ఇచ్చి ఉన్నారు. ఎందుకు అనంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ఎందుకు దేవుడు వారిని అంటే ఆ విధంగా ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నారు అనంటే
ఎందుకు వారు నిరంతరంగా ఇచ్చేవారు, హృదయపూర్వకంగా ఇచ్చేవారు, సమాజంగా ఇచ్చేవారు అని తెలుసుకోవడానికి ఇప్పుడు లెక్కలేనంత విధంగా ఇవ్వడానికి కారణం 2వ వచనం, 8వ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. వారి హృదయాలను శోధించిన దేవుడుగా ఉన్నాడు. జనరల్గా నడిస్తే 3 రోజులు, మహా అంటే ఒక వారం రోజులు వారు అవతల పడేటోళ్ళు కానాను దేశంలోనికి. ప్రతిదీ వారు తెలుసుకునేటట్టుగా దేవుడు చేశాడు. తప్పు ఒప్పు ఏదో వారు గ్రహించేటట్టుగా చేశారు. ఆ తర్వాత వారు తెలుసుకొని ఉన్న తర్వాత దేవునికి వారు లెక్కలేని విధంగా కౌంట్లెస్గా లెక్క పెట్టకుండానే తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. తర్వాతకి 4వ వచనం చదువుదాం. 3వ వచనం నుండి చదువుదాం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. అంటే దేవుని చేత అగ్నిపుటములో వారు వేయబడిన వారుగా ఉన్నారు. కొలిమిలో ఏ విధంగా అయితే ఇనుము కాలి ఒక వస్తువుగా మారుతుందో ఆ విధంగానే ఇశ్రాయేలు ఈ 40 సంవత్సరములో దేవుని యొక్క కొలిమిలో అన్ని విషయాల్లో వారి సరిచేయబడి సరసబడి ఆఖరికి వారు ఒక రూపముగా వచ్చిన తర్వాత వారు సమాజముగాను నిరంతరంగాను హృదయపూర్వకంగాను లెక్కలేనంత దేవునికి సమర్పణ చేసేవారుగా ఉన్నారు. ఇది ఎక్కడ జరిగింది? నూతన నిబంధనలో జరిగింది. యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత అపోస్తులైన వారు దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి కానుకలు సమర్పించినారు. ఊహకందని విధంగా, ఊహించని విధంగా వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదముల యొద్ద పెట్టి ఉండిరి. అంటే పెట్టి ఉన్నారంటే కారణం వారు అంతే జవాబుదారితనంగా కూడా ఉన్నారు. సంగమా, ఈ విధంగా దేవుని పని విషయంలో చేసిన వారంగా ఉంటే ప్రతిదీ వారు చేయుచున్న ప్రతి పని దేవుని సేవ మహిమార్థమే చేసిన వారుగా ఉన్నారు. దేవుని సేవ మహిమార్థమే లెక్కలేని విధంగా వారు దేవునికి సమర్పించిన వారుగా ఉన్నారు. చివరిగా ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. చివరిగా మొదటిగా సమాజం అర్పణ, రెండవది నిరంతరము అర్పించిన వారుగా ఉన్నారు, మూడవది వారు హృదయపూర్వకంగా దేవునికి సమర్పించిన వారుగా ఉన్నారు, తర్వాత లెక్కలేని విధంగా వారు సమర్పించిన వారుగా ఉన్నారు, ఐదవది వారు అంటే స్పష్టమైన సమర్పణ సమర్పించిన వారుగా ఉన్నారు. దానిలోనికి వెళ్ళక మునుపు 6వ వచనములో ఒక మాట ఉన్నది, దాంట్లో వెళ్ళక మునుపు 6వ వచనములో ఒక మాట ఉన్నదని మీకు సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. వారు లెక్కలేని విధంగా తీసుకొని వస్తుంటే 6వ వచనములో ఒక మాట ఉన్నది, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించను. ఎంత మంచి మాట కదా. అంటే మీరు తెచ్చింది ఈడ పెట్టుకోలేకపోతా ఉన్నాం నా ప్రియ సహోదరులైన ఇశ్రాయేలీయులారా, ఇక మాకు చాలు, అంటే దేవుని సేవకులే ఇంకా చాలు ఈ అర్పణలు అనే కాడికి వారు తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. మనము కూడా ఇట్లా ప్రకటన చేసే వారంగా ఉండాలి. మేము పోయిన వారం మీదే చెప్పిన ఇచ్చేది కదా, మరలి ఇప్పుడు అదే చెప్తా ఉన్నా. అంటే ఇటువంటివి ఇచ్చే ప్రసంగాలు చేయకూడదు అన్నట్టుగా తీసుకురావాలి కదా. ఇంకా వాళ్ళు ఏమన్నారు, ఇంకా తేవద్దు. ఈ దినాల్లో చూస్తూ ఉంటాం, మీకు టీవీ షోకి స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వస్తుంది, మీరు టీవీ షోకి చేస్తే మీకు సంతానం కలుగుతుంది, మీకు పెండ్లు అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, ఊకనే బంగ్లా
నీవు ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు అన్ని కదా. లేని కాడ ఇవ్వాలి, ఉన్న కాడ కాదు కదా. ఉన్న కాడ ఎంత ఇస్తే ఏం లాభం చెప్పు. లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి, లేని కాపర్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు అనుకుందాం, మనకు సువార్త ఇక్కడ సమృద్ధిగా ఉంది. ఇక్కడ నందిని దాటితే, ఆ నందిని పరిసర ప్రాంతాల్లో దరూరు దాటితే సరైన సువార్తనే లేదు. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో సంఘాలు కూడా లేవు. అంటే మనం ఇచ్చే అర్పణల ద్వారా ఇంకొక చోట దేవుని సువార్త ప్రకటించేంతగా ఉండాలి. అంటే దేవుని సేవకులు ఇక్కడ మాకు చాలు అనేటట్టుగా మనం దేవుని కానుకలు సమర్పించే వారంగా ఉండాలి. మూడవది, చివరిది, ఐదవది స్పష్టమైన అర్పణ. స్పష్టమైన అర్పణ. వారు ఎవరికి ఇస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళకి స్పష్టత ఉంది, ఇచ్చే వాళ్ళకు మనకు స్పష్టత ఉండాలి. ఎలాగనంటే 36వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము. చాలు, అంటే క్లారిటీ ఉంది వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి. అంటే పరిశుద్ధ స్థలములో సేవ నిమిత్తమై వారు ఇచ్చే కానుక ఏ విధంగా అయితే వారికి ఇవ్వడానికి స్పష్టత ఉందో, ఇచ్చినది తీసుకునే వారి దగ్గర కూడా స్పష్టత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారుతనం ఉండాలి. దేవుడు అప్పుడు మనల్ని పరలోకం నుండి చూస్తున్న దేవుడు, ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. సంగమా, దేవుడు మనకిచ్చిన దాంట్లో మన నమ్మకత్వాన్ని చూయించిన వారంగా ఉంటే, దేవుడు మనకిచ్చిన దేవుని పని కొరకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా వాడుకుంటే, దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. సంగమా, మనల్ని నమ్మి మనకిస్తా ఉన్నప్పుడు అది సరి అయిన విధానంలో వాడబడేటట్టుగా ఉండాలి, వ్యర్థంగా కాకుండా. 2021 ఏప్రిల్ 21, 23, 24 ఈ 23, 24, 25 తేదీల్లో చెన్నిపాడు సంఘంలో మేము కాపరిగా పనిచేస్తూ ఉన్నప్పుడు, అది మరలా ఆశించాం కానీ ధనము సమస్త కీడులకు ఒక మాట ఉంది, అట్లా మూలం అన్నట్టు. ఇప్పుడు మేము చెన్నిపాడులో ఉన్నప్పుడు సంఘమంతయు అక్కడ 2-3 వర్గాలు ఉన్నాయి. 23, 24, 25 తారీఖుల్లో ఏప్రిల్ 2021 ఫస్ట్ కరోనా అయిపోయింది, సెకండ్ కరోనా స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా మేము మందిర ప్రతిష్ట ప్రారంభించినాం. ఒక బ్యాచ్ దగ్గర డబ్బులుంటే ఇంకొకరికి కోపం, ఇంకొకరి బ్యాచ్ దగ్గర డబ్బులుంటే ఇంకొకరికి కోపం. అదంతా తీసుకొచ్చి 25 లక్షల మూట నాకు అప్పచెప్పినారు. యా సంఘంలో అన్న యా సంఘ కాపరికైనా ఇస్తారా? హైదరాబాద్ పోయేస్తాం, ఛార్జీలు ఎక్కేయాలంటే 4-5 సార్లు అడగాల. మేము సేవకుల మీటింగ్ కూడా పోతున్నామంటే. కానీ దేవుని కార్యం జరిపించట కొరకై మమ్మల్ని నమ్మి ఇస్తే అంతే నమ్మకంగా మిగిలిచ్చి మరల 2,40,000 సంఘానికే ఇచ్చి ఉన్నాం. చర్చి ప్రతిష్ట దాదాపు అప్పు పడుతుంది అనుకున్నాం, కానీ మేము ఎప్పుడైతే డేట్ అనుకున్నామో జనవరి 6వ తారీఖు ఆ రోజు నుండి 25వ తారీఖు రోజు వరకు ప్రార్థన చేసినాం. అది కొద్దిగానే ఉన్న 16,000తో ప్రారంభించిన ఆ పని 25 లక్షల వరకు పోయింది. కేవలం డేట్ అనుకున్న రోజు 16,000 ఉంది. కానీ దేవుని సేవ మహిమార్థమై మన కానుకలు సమర్పించాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి 5,000, 10,000 వారికి దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇచ్చిన వారుగా ఉన్నారు. లాస్ట్కు వారం రోజులు ఉంది, రోజుకో ₹1,00,000 మేము జమ చేయాలి. కానుకలు లేవు, అయినా దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. మేము అనుకున్నాం ఇంకా 5 లక్షలు అప్పు తీసుకురావాలని. కానీ చివరి రోజుకు వచ్చేసరికి ఆడైనా ఈడైనా మా సేవ జీవితంలో ఒక మోటో 5 రొట్టెలు 2 చేపలు అవి తినంగా మరలా 12 గంపలు ఎత్తుతాం. అన్ని ఎత్తకపోయినా కనీసం 1 గంప అయినా ఎత్తుతామని మేము అనుకున్నాం. అదే వాళ్ళకి తెలియపరిచినాం. మేము నమ్మినది వారు నమ్మేటట్టుగా చేశాం. వారు స్పష్టమైన కానుకలు ఇచ్చినారు. వారు గనపడేటట్టుగానే మరలా 2,40,000 ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వెంటనే చర్చి పక్కన ఉన్న 16 సెంట్ల స్థలం కొనేసినాం. ఇట్లా చెప్పినాం, మీరు ఇచ్చినది మీ చేతిలో పెడితే మరలా ఏదో ఒక రకం ఖర్చు చేస్తారు. ఇది మీ చర్చికి ఉపయోగపడాలని వాళ్ళ ముందే రెడ్ల దగ్గరికి వెళ్ళి స్థలం కొని పైసలు ఇచ్చేసరికి ఇప్పుడు అది ఒక 2-3 వేల మంది కూర్చుంటే దేవుని ఆరాధించుకునే స్థలంగా ఉంది.
సంగమ మనకిచ్చింది వారు ఒక స్పష్టమైన వైఖరితో ఇస్తే అదే స్పష్టమైన వైఖరితో జవాబుదారితనంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ సహోదరత్వములో ధారాళత్వం అనే మాట మీద ఈ విషయాలు నేర్చుకున్నాం. సంగమ ఎంబీమిస్ప సంఘంగా మనము ధారాళముగా అనంటే సర్వసమాజముగా ఇచ్చేవారంగా ఉందాం, నిరంతరముగా ఇచ్చేవారంగా ఉందాం, హృదయపూర్వకంగా ఇచ్చేవారంగా ఉందాం. ఆ తర్వాత లెక్కలేనంత విధంగా ఇచ్చేవారంగా ఉందాం. మూడవది స్పష్టమైన కానుక దేవునికి సమర్పించే వారంగా ఉందాం. దేవుడు అట్టి కృప మన అందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సంగమా, దేవుడు మనకిచ్చినవే ఆయన ఇవ్వమంటున్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తనకున్న ఒక కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మనకు కానుకగా సమర్పించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎటువంటి కానుక సమర్పించి ఉన్నాడంటే, మనందరి కొరకు కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించే కానుకనిచ్చిన దేవుడుగా ఉన్నాడు. పాపులైన మనలను పరిశుద్ధులనుగా, నీతిమంతులనుగా మార్చే తన అర్పణను మన కొరకు అర్పించిన వాడుగా ఉన్నాడు. తన జీవితం అనే అర్పణను మన కొరకు అర్పించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు తన రాజ్య సువార్తను ప్రకటించుటకై, ఇప్పుడు తన పరిశుద్ధ మందిరము పనులు కొనసాగుటకై, ఎక్కడైతే సువార్త అందలేదో అక్కడ సువార్తను అందించుట కొరకై దేవుడు మనల్ని నిరంతరముగా హృదయపూర్వకంగా సర్వసమాజముగా అంటే లెక్కలేనంతగా స్పష్టమైన కానుకలను దేవునికి సమర్పిస్తే ఇచ్చుచున్న నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. వారు ఇంకా కానాను ప్రదేశమును చేరుకోలేదు, కానీ దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో అది చేస్తూ ఉన్నారు. వారు ఊహకు మించినది, దాదాపు పాలు తేనెలు ప్రవహించు దేశం, కొన్ని కోట్ల లక్షలకు విలువ గల ఆస్తులను దేవుడు వారికి ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. మనం అనుభవించకపోవచ్చేమో, కానీ రానున్న దినాల్లో దేవుడు మన పిల్లలను అనుభవించేంతగా దేవుడు కృప చూపుతాడని విశ్వసించుదాం. మనం చేసిన సహాయానికి ఇక్కడ మనము ఫలం పొందుకోలేకపోవచ్చేమో, కానీ నీవు నిజమైన విశ్వాసివుగా ఆయన వాక్య ప్రకారంగా జీవించి నమ్మకముతో ప్రాణమును వీడిచిన వారవుగా ఉంటే పరలోకములో అట్టి ఫలాన్ని పొందుకునేటట్టుగా దేవుడు చూస్తాడని మనవి చేస్తూ ఉంటున్నా. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఆయన ఆజ్ఞను అతిక్రమించక వారు కొనసాగిస్తుంటున్నందున వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. సంగమ, నన్ను ఆ విధంగా మంచి ఆస్తిలోనికి, సమాధానములోనికి, ఐశ్వర్యములోనికి, పేరులోనికి మంచి గొప్పగా ఉండేటట్టుగా ఆశీర్వదించాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రభా, సహోదరత్వములో ధారాళత్వం అనే మాటను తెలుసుకున్నాం. ప్రభా, మా ఎడల బీదలు కనపడినప్పుడు, అలాగున్నే ప్రభా తిండికి లేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, వస్త్రహీనత కలిగిన ఉన్నవారుగా ఉన్నప్పుడు, రోగశయ్యగలిగే వారుగా ఉన్నప్పుడు, పరదేశులు కనపడినప్పుడు, నీ మందిరములో మేమందరం ప్రభా నిరంతరము సమాజముగా కూడి హృదయపూర్వకంగా లెక్కలేని విధంగా స్పష్టంగా ఇచ్చుటకు మీరు మాకు నేర్పించిన మాటలను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఎంబీమిస్ప సంఘముగా ప్రభా ఈ విధంగా మేము సమర్పించే వారముగా ఉండే కృపను, భాగ్యమును, ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మీకు వందనాలు. ఇశ్రాయేలు ఆ విధంగా తమ వ్యక్తిగత జీవితంలో చేసిన వారుగా ఉన్నారు. వారు నీ నుండి నీ ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నవారుగా ఉన్నారు. ప్రభా, మేమును కూడా ఆ విధంగా చేయొచ్చు. మా వ్యక్తిగత జీవితంలో పొందుకోలేని వాటిని పొందుకుంటూ నీ పరలోక రాజ్యానికి ఎక్కువేళ్ళ కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ఇహపరమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మేము పొందుకుని కృపను, రక్షణను, భాగ్యం అనుగ్రహించమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్.